హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు జావా చూడబోతున్నాం. సో అలాగే జావా ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో జావా యూస్ చేసి మనం ఏమేమి అప్లికేషన్స్ని తయారు చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై జేమ్స్ కోస్లింగ్. సో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ప్రోగ్రామింగ్ అంటే మనం ప్రీవియస్ సెమిస్టర్స్లో చూసిన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ మొత్తం మనం ఫంక్షన్స్ రూపంలో ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. వెరాజ్ జావాకి వచ్చేసరికి మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రూపంలో ప్రోగ్రామింగ్ని చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి మనం ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ జావా ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ కోస్లింగ్ అనే ఆయన 1995లో జావాని పబ్లిక్ రిలీజ్ చేశారు. సో ఇట్ ఇస్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సో ఇప్పుడు నేను ఈ కంప్యూటర్లో నేను జావా ప్రోగ్రామ్ చేసి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి రన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇన్ డెప్త్ చెప్పాలంటే మనం జేవిఎం చెప్పుకున్నప్పుడు ఇన్ డెప్త్గా మనం ఇంకా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ బైట్ కోడ్. ఆ బైట్ కోడ్ అనేది డాట్ క్లాస్ ఫైల్ అనమాట. బైట్ కోడ్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి కంపైలేషన్ లేకుండానే రన్ చేసేసుకోవచ్చు with respect of any operating system or any other systems that matters. So what is ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో ఒకసారి రాసిన ప్రోగ్రామ్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి రన్ చేసుకోవచ్చు. దీన్నే WORA ఓరా ప్రిన్సిపల్ అంటారు. అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ ఆర్కిటెక్చర్. సో దీన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మీనింగ్ దట్ జావా ప్రోగ్రామ్స్ కెన్ రన్ ఆన్ ఎనీ డివైస్ ఆర్ ప్లాట్ఫామ్ దట్ హ్యాస్ జేవిఎం ఇన్స్టాల్. సో జేవిఎం ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనం ఎక్కడెక్కడ జావాని యూజ్ చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. జావా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ తయారు చేయడానికి మనం జావా అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. స్ప్రింగ్ అన్నది కానీ స్ప్రింగ్ బూట్ అన్నది కానీ ఇవి పాపులర్ జావా ఫ్రేమ్ వర్క్స్ అనమాట వెబ్ డెవలప్మెంట్కి. సో తర్వాత మొబైల్ యాప్ డెవలప్మెంట్. ప్రీవియస్గా జావా అనేది మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్లో యూజ్ చేసేవారు. ప్రస్తుతం కొట్లిన్ యూజ్ చేస్తున్నారు, అది వేరే విషయం. సో తర్వాత డెస్క్టాప్ అప్లికేషన్స్ జావాని యూజ్ చేసి మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ తయారు చేయొచ్చు. అలాగే డెస్క్టాప్ అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ క్యాలిక్యులేటర్స్ అని కానీ లేకపోతే క్యాలెండర్స్ అని కానీ ఇలాంటి అప్లికేషన్స్ని మనం తయారు చేసుకోవచ్చు. లైక్ స్వింగ్స్ అని కానీ ఏడబ్ల్యూటీ అని కానీ ఇలాంటి ప్యాకేజెస్ యూజ్ చేసి మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ తయారు చేస్తాం అనమాట. సో ప్రస్తుతం మనం జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దానికోసం మీరు ఫేవరెట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ జావా JDK డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తాను. సో మీకు ఫస్ట్ లింక్ వస్తుంది www.oracle.com/java. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జావాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే మీకు లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. నా పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కాబట్టి నేను విండోస్కి వెళ్ళి నేను x64 ఇన్స్టాలర్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, x64 MSI ఇన్స్టాలర్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఒక దాన్ని చూస్ చేసుకుంటాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది 162 MB ఉంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను డెస్క్టాప్ మీద. సో నేను దాన్ని ఇన్స్టాలేషన్కి కంటిన్యూ చేస్తాను. సో ఇది 160 MB ఉంటుంది. నేను డౌన్లోడ్ చేయట్లేదు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి. సో డెస్క్టాప్ మీద ఈ ఐకాన్ చూశారు కదా, నేనైతే హైలైట్ చేస్తున్నాను. ఈ ఐకాన్ చూశారు కదా, ఇదే డౌన్లోడెడ్ ఫైల్ అనమాట. సో ఇది ఎంత ఉంది? 163 MB ఉంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. జస్ట్ సెకండ్. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ నొక్కి మీరు ఇన్స్టాలేషన్ని బిగిన్ చేయొచ్చు. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవబోతుంది. సో ఇట్ విల్ టేక్ 2 to 3 minutes డిపెండింగ్ ఆన్ యువర్ స్పీడ్ ఆఫ్ ది కంప్యూటర్. సో దీనికి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో డిఫాల్ట్గా పాత్ ఉంచేసేయండి. మీరు ఈ పాత్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ అనేది సెట్ చేయాలి. ఈ పాత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్. సో త్వరగానే అయిపోతుంది, ఎక్కువసేపు పట్టదు. 2 to 3 minutesలో అయిపోతుంది. సో జావా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని మీకు ఇక్కడ చూపించింది. సో క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం పాత్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం జావా ప్రోగ్రామ్స్ రన్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది అనమాట. ఇప్పుడు జావా ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో ఆ లొకేషన్కి వెళ్ళి దాని యొక్క బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ బిన్ పాత్ని మనం కాపీ చేయాల్సి ఉంటుంది. సో నేను జావా ఎక్కడైతే ఇన్స్టాల్ చేశానో అక్కడికి వెళ్తున్నాను. సో దిస్ PC C డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 21, దట్ మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్ 21 వెర్షన్. సో ఇందులో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ పాత్ ఇది. సో దీన్ని ఏమంటారంటే అడ్రస్ బార్ అంటారు.
ఇక్కడ మీకు పాత్ అనేది కనిపిస్తుంది కదా! దీన్ని కాపీ చేయండి. సో, కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని మీరు మీరు సెర్చ్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పి దీన్ని మీరు ఓకే చేయండి. ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ అన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్‌లో మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది ఒక బటన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్ అనే ఒక వేరియబుల్ కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి ఎడిట్ నొక్కండి. ఎడిట్ నొక్కితే మీకు ఇక్కడ న్యూ అని చెప్పి ఆ పాత్‌ని ఇక్కడ యాడ్ చేయండి. ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే బిన్ అని చెప్పి ఆ పాత్‌ని యాడ్ చేసి ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేయండి. సో, ఇప్పుడు మనం పాత్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో యాడ్ చేసాం. సో, ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే పాత్ అనేది కరెక్ట్‌గా సెట్ అయిందో లేదో చూడబోతున్నాం. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు జావా స్పేస్ హైఫన్ 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 అనొచ్చు, లేకపోతే మైనస్ మైనస్ అనొచ్చు. జావా స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. సో, ఈ కమాండ్ ద్వారా మీరు జావా అనేది పాత్ కరెక్ట్‌గా సెట్ అయిందా లేదా చూడగలుగుతారన్నమాట. సో, జావా 21.0.1 అనే పర్టిక్యులర్ జేడీకే అన్నది మనం సక్సెస్‌ఫుల్‌గా పాత్ అనేది సెట్ చేసి ఉంచాం ఈ పర్టిక్యులర్ కంప్యూటర్‌లో. సో, పాత్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బేసిక్ జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలి అన్న దాని మీద డిస్కస్ చేద్దాం. సో, దాని గురించి మనం ఒక నోట్‌ప్యాడ్ ఫైల్ ఒకటి తీసుకుందాం. సో, నోట్‌ప్యాడ్ ఫైల్ ఒకటి తీసుకొని ఒక బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది రాయబోతాం. మీకు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ రూపంలో మీ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతా ఉంటది. సో, క్లాస్ అనే దాంతో మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. క్లాస్ టెస్ట్ అని ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో, క్లాస్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అందుకని నేను ఫ్లవర్ బ్రాకెట్‌తో ఓపెన్ చేసి క్లాస్‌ని బిగిన్ చేశాను. సో, ఇందులో నేను మెయిన్ మెథడ్‌ని రాయబోతున్నాను. మెయిన్ మెథడ్ దగ్గర నుంచే మీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతది. సో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో, డోంట్ వర్రీ అబౌట్ పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఫర్దర్ లెక్చర్స్‌లో డిస్కస్ చేసుకుందాం. మీరేమి తొందరపడకండి. పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి అన్న విషయాల గురించి ప్రస్తుతం ఇగ్నోర్ చేయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. స్ట్రింగ్ ఎరే ఏఆర్జీఎస్. సో, తర్వాత ఒక అవుట్‌పుట్ స్టేట్మెంట్ మీరు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి అంటే మీకు ఒక ఫంక్షన్ వాడాలి. ఆ ఫంక్షన్ పేరేంటంటే system.out.println అనే ఫంక్షన్ ద్వారా మీరు ఒక స్టేట్మెంట్‌ని స్క్రీన్ మీదకి ప్రింట్ చేయొచ్చు. సో, హలో జావా అన్న స్టేట్మెంట్‌ని నేను స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీన్ని క్లోజ్ చేయండి. మెయిన్ మెథడ్‌ని క్లోజ్ చేయండి. అలాగే టెస్ట్‌ని కూడా క్లోజ్ చేయండి. మీరు దేనితో సేవ్ చేస్తారంటే సో, టెస్ట్ అనే పేరుతో మీరు ఈ ప్రోగ్రామ్‌ని సేవ్ చేయాలి. సో, ఏ పేరుతోనైనా సేవ్ చేయొచ్చు. బట్ ఆ విషయాలు కూడా నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే మెయిన్ మెథడ్ అసోసియేట్ అయిన క్లాస్ నేమ్‌తో గనక సేవ్ చేస్తే మీకు రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ మీరు ఏ పేరుతో అయినా సేవ్ చేయొచ్చు. ఇక్కడ నేను టెస్ట్ అనే పేరుతో నేను సేవ్ చేయబోతున్నాను. సేవ్ యాస్. సో, జావా బేసిక్స్. సో, టెస్ట్.జావా. సో, ఇక్కడ .జావా అనేది కంపల్సరీ ఇవ్వాలి. నేను .జావా ఇస్తున్నాను కదా! ఈ .జావా అనేది కంపల్సరీ ఇవ్వాలి. .జావా ఇవ్వకపోతే మీ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వవు. తర్వాత సేవ్ చేసుకోండి. సో, ఇప్పుడు మీరు ఎలా కంపైల్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు అన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుంటాం. సో, మీరు ఈ పర్టిక్యులర్ ఫైలు ఎక్కడ సేవ్ చేశారో ఆ లొకేషన్‌కి వెళ్ళాలి. సో, నేనెక్కడ సేవ్ చేశానంటే నేను డి డ్రైవ్‌లో సేవ్ చేశానండి. డి డ్రైవ్‌లో ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్‌లో జావా బేసిక్స్‌లో నేను ఈ పర్టిక్యులర్ ఫైల్‌ని సేవ్ చేసి ఉంచాను. సో, అందుకోసం మీరు ఇక్కడికి వెళ్ళి ఒక ఫైల్ పాత్ ఉంటుంది కదా! అడ్రెస్ బార్ ఉంటుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి కమాండ్ ప్రాంప్ట్ అంటే ఇక్కడి నుంచి సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీ కమాండ్ ప్రాంప్ట్ ఈ లొకేషన్ నుంచి ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే కంపైలేషన్ చేయడానికి ఈ పర్టిక్యులర్ కమాండ్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, జావా సి అంటే జావా కంపైలర్ ఆర్ జావా కంపైలేషన్ స్పేస్ నేమ్ ఆఫ్ ది ఫైల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్? టెస్ట్.జావా. మనం కంపైలేషన్ ఏ పర్టిక్యులర్ ఫైల్‌ని కంపైలేషన్ చేయమంటున్నామో ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని మనం జావా సికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత మనం రాసిన కోడ్‌లో ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అన్నది ఈ పర్టిక్యులర్ జావా సి అన్నది చెక్ చేస్తుందనమాట. సో, ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఎలాంటి ఎలాంటి కంపైలేషన్ ఎర్రర్స్ మనకి కనిపించడం లేదు. సో, ఇక్కడ చూడండి
టెస్ట్ డాట్ క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. ఎప్పుడు 8:14కి అంటే ప్రస్తుతం టైం 8:14 అనమాట. సో, టెస్ట్ డాట్ క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. ఈ టెస్ట్ డాట్ క్లాస్‌ని మనం బైట్ కోడ్ అంటాం. ఈ బైట్ కోడ్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి కంపైలేషన్ లేకుండా రన్ చేసుకోవచ్చు. కాపోతే ఆ పర్టిక్యులర్ సిస్టమ్స్‌లో మనకి జావా అనేది ఉండాలి. సో, ఈ పర్టిక్యులర్ డాట్ క్లాస్ ఫైల్‌ని ఎక్కడికైనా తీసుకెళ్ళి రన్ చేసుకోవచ్చండి. అందుకని జావా అన్నదేంటి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అనొచ్చు. లేకపోతే పోర్టబుల్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో, ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని బైట్ కోడ్ అంటారు. ఇప్పుడు ఎలా రన్ చేయాలో చూడబోతున్నాం. సో, దానికోసం మీరేం చేస్తారంటే జావా స్పేస్ ఇక్కడ టెస్ట్ అని ఇవ్వాలి. సో, మీరు డాట్ క్లాస్ అని ఇవ్వకూడదు. అలాగే జావా సి అని కూడా ఇవ్వకూడదు. ఇది రన్ చేయడానికి జావా స్పేస్ టెస్ట్ అంతే. ఎంటర్ కొట్టండి. హలో జావా అనేది ప్రింట్ అయింది. సో, ఈ రకంగా మనం శాంపిల్ జావా కోడ్‌ని రాసాం. అలాగే ఎగ్జిక్యూట్ కూడా చేయడం జరిగింది. సో, ఇన్ ఫ్యూచర్ మనం ఫీచర్స్ ఆఫ్ జావా అంటే ఏంటి? అలాగే స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ ఎలా రాయాలి? అన్న విషయాల గురించి డిస్కస్ చేసుకుంటాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you in my next lecture.